జీవితం మనం అనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. సో, జీవితం అనేది మనకి చాలా నేర్పిస్తుంది. జీవితంలో జరిగే కొన్ని తప్పులైనా, ఒప్పులైనా వాటి వల్ల మనమైతే చాలా అంటే చాలా నేర్చుకుంటాము. సో, అది మంచైనా, చెడైనా సో, జీవితంలో జరిగే కొన్ని కొన్ని వాటి వల్ల మనమైతే నేర్చుకుంటాము. సో, చాలామంది అమ్మాయిలు అనుకుంటారు ఏంటంటే, అరే! నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది. నాకేనా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలామంది అనుకుంటారు. సో, ప్రాబ్లమ్స్ నీకే కాదు చాలామందికున్నాయి. సో, కానీ బాధపడదాం ఎవరికున్నాయో లేవో అనేది నీకు తెలీదు కాబట్టి నువ్వు అలా అనుకుంటావు. నీకు మాత్రమే ఉన్నాయని. సో, బాధలు లేని వ్యక్తి అస్సలు ఉండడు ఈ ప్రపంచంలో. సో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో సో, బాధ అనేది కంపల్సరీగా కలుగుతుంది. అందరూ సంతోషంగా ఉండరు. వాళ్ళ లైఫ్‌లో సంతోషాలుంటాయి, బాధలుంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే దాన్ని లైఫ్ అని అంటారు. సో, మనం కూడా అన్నిటిని భరించాలి. సో, అలాంటి స్టోరీస్ అన్నీ కూడా మనం ముందు ముందు వచ్చే షార్ట్స్‌లో అయితే విందాం. సో, 'ఇంటింటి రామాయణం' అన్న నేనైతే ఈ ఎపిసోడ్స్‌ని అయితే దీంట్లో అయితే తీసుకొస్తున్నాను. సో, దీంట్లో నాకు తెలిసిన స్టోరీస్, నేను విన్న స్టోరీస్ అన్నీ కూడా సో, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీస్ నేనైతే ఇక్కడైతే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే, చాలామంది తన లైఫ్‌లో ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. నాకే జరుగుతున్నాయా? సో, మ్యారేజ్ అయ్యాక నేనే ఇలాగ అయిపోయానా? సో, ఇంటికే పరిమితం అయిపోయానా? సో, లేదంటే తన లైఫ్ అలా ఉంది, తిన లైఫ్ అలా ఉంది కాదు. చాలామంది అసలు బాధలు ఫేస్ చేసేవాళ్ళు ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంది. సో, అలాంటి స్టోరీస్ అన్నీ కూడా నేనైతే ఇంకా ముందు ముందు వీడియోస్‌లో అయితే చూపిస్తానండి. సో, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ నాకొక సపోర్ట్ చేయండి. మీ స్టోరీ కూడా నేను ఇక్కడ చెప్పాలి అనుకుంటే ఆ స్టోరీని కింద కామెంట్ చేసి చెప్పండి. మీ లైఫ్‌లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ అది మంచైనా, చెడైనా ఎలాంటి ఇన్సిడెంట్ అయినా మీరు షేర్ చేసుకోవాలి అంటే సో, ఇక్కడ కామెంట్‌లో మాత్రం దాన్ని కంపల్సరీగా టైప్ చేయండి. నేను కంపల్సరీగా ఆ స్టోరీని అయితే ఇక్కడ వినిపిస్తాను. సో, ఎందుకు వినిపిస్తాను అంటే ఆ స్టోరీ విని ఇంకా చాలామందికి చాలా నేర్చుకుంటారు. అలాంటివి నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ 'ఇంటింటి రామాయణం' అన్న దీన్నైతే తీసుకొచ్చాననమాట. దీంట్లో చాలా స్టోరీస్ చెప్తాను. సో, నిజంగా ఇలాంటివి వాళ్ళున్నారా అని మనకైతే అనిపిస్తూ ఉంటది. అప్పుడు అవన్నీ విన్నాక మనకనిపిస్తుంటది. సో, మన లైఫే చాలా బావుంది అన్న ఫీలింగ్ కూడా ప్లీజ్ మీ లైఫ్‌లో మీరు ఎదుర్కొన్న ఒక హార్ట్‌ఫుల్ మూమెంట్ లేదంటే హ్యాపీనెస్ కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.